గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఈరోజు వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే మనం ఈరోజు వెలుగు దినపత్రిక ఫస్ట్ మనం చూసుకుందాం. ఇక వెలుగు దినపత్రికలో మనకి ప్రధాన వార్తలు ఏవి ఇచ్చారు అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పై నో క్లారిటీ అనే దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్గా మనకి ఇక్కడ ఇచ్చేసారు. మెయిన్ ప్రధాన హెడ్లైన్ అయితే అది ఇచ్చారు మనకి. ఆ తర్వాత మనం చూసినట్లయితే పొలంలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు అనేది ఒక ప్రధాన హెడ్లైన్ గానే ఉంది, అది కూడా. ఆ తర్వాత పరీక్ష మొదలైన 7 నిమిషాలకే వాట్సాప్ లో 10th పేపర్ లీకేజ్ అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఒక ప్రధాన హెడ్లైన్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించి మనం డీటెయిల్ గా చూసుకుందాం. అలాగే ఇక హర్యానాలో వరంగల్ రైతుల గోస అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో దాన్ని కూడా చూద్దాం. ఇక సిట్ ముందుకు జనార్దన్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ పై 3 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపిస్తుంది సిట్ దర్యాప్తు బృందం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత మరొకటి చూస్తే 2 సెకండ్లకు కుక్క కాటు, అరగంటకు మరణం జరుగుతూ ఉంది, కుక్కల కాటు అనే దానికి సంబంధించి కూడా ఇచ్చారు. అలాగే ఇక సర్కార్ స్కూల్లో కరెంట్ షాక్ తో విద్యార్థిని మృతి చెందింది అనే దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ గా చూసుకుందాం. వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఈ విషాద ఘటన అనేది. సో మనం ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ చూసినట్లయితే మనకి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, నో క్లారిటీ అనేది ఇచ్చారు. ఇంకా సిట్ నివేదిక వచ్చేదాకా కూడా అయోమయంగానే ఉంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే పేపర్ లీకేజీల వ్యవహారం అంతా కూడా సిట్ దర్యాప్తులో కొనసాగుతూ ఉంది. మరి ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ రాయాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ కోచింగ్లు తీసుకొని ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ఏదో ఒక రకంగా గట్టెక్కిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానిపై ఇంతవరకు అయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒక క్లారిటీ అనేది మాత్రం రాలేదు. కానీ ప్రతిరోజు దీనిపై ఏదో ఒక ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. ఆ ఎంక్వైరీలో ఎవరో ఒకరిగా కొత్తగా బయటపడుతూనే ఉన్నారు నిందితులుగా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఆ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అలాగే విద్యార్థుల జీవితాలతో కూడా ఆటలాడుకుంటున్న సర్కార్ అన్నట్లుగా కూడా ప్రతిపక్షాలన్నీ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి మనం డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇంకా సిట్ నివేదిక వచ్చేదాకా కూడా అయోమయంలో పెట్టేశారు సర్కార్. ఆందోళనలో నిరుద్యోగులంతా కూడా ఉన్నారు. అలాగే ఇప్పటికే జరిగిన 4 ఎగ్జామ్స్ అన్ని కూడా రద్దు చేసేసారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక మరో 2 పరీక్షలు కూడా వాయిదా వేశారు. ఇంకోటి అదే షెడ్యూల్ ఎప్పుడు అనేది కూడా తెలియకుండా అయిపోయింది. ఇంకా ఏప్రిల్లో జరగాల్సిన పరీక్షలు ఇంకా జరుగుతాయా లేదా అనేది కూడా విద్యార్థులు ఒకంత ఆందోళన అయితే నెలకొంది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో అన్ని కూడా క్వశ్చన్ మార్కులు అంటే ఏంటంటే అసలు జరుగుతాయా జరగవా, ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక క్లారిటీ మాత్రం రాలేదు సర్కార్ నుంచి అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. సో చూద్దాం. ఇంకా ఈ నెల 23న చూసుకున్నట్లయితే CMVI కూడా 25న 26, 27 తేదీల్లో గ్రాండ్ వాటర్ ఆఫీస్ పోస్టులకు కూడా మరి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మరి వాటి సంగతి ఏంటి అనేది కూడా, వాటి నిర్వహణపై కూడా ఇంకా డౌటే ఉంది తప్ప క్లారిటీ అనేది మాత్రం లేదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దానిపై మాత్రం సిట్ దర్యాప్తు బృందమే ఇంకా సిట్ దర్యాప్తే కొనసాగిస్తున్నారు తప్ప ఒక విషయంలో మాత్రం ఎక్కడ కూడా క్లారిటీ ఇచ్చినట్లుగా మాత్రం ఎక్కడ కూడా లేదు. నిరుద్యోగులంతా ఈ విషయంలో ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఏప్రిల్లో జరగాల్సిన పరీక్షలన్నీ కూడా వాయిదా వేసినట్టేనా అనేది ఒకటి ఆలోచన ఉంది. ఇక రద్దయిన పరీక్షల సంగతి ఏంటి అనేది అయితే మరో ఒక డౌట్గానే ఉంది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం సెకండ్ పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇంతవరకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్పై ఒక క్లారిటీ అనేది లేదు అనేది మాత్రం మనకి ప్రధాన వార్తగా అయితే ఇచ్చారు. సో ఇంకా మనం చూస్తే సిట్ ముందుకు జనార్దన్ రెడ్డి అంటూ ఇచ్చారు. అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి చైర్మన్ పై 3 గంటల పాటు కూడా ప్రశ్నల వర్షం కురిపించిన సిట్ దర్యాప్తు బృందం అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక కాన్ఫిడెన్షియల్ సెక్షన్ గురించి కూడా వివరాలు సేకరించారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా నోటిఫికేషన్స్ నుంచి రిజల్ట్స్ వరకు అంతా కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. 3 అవర్స్ మినిమం 3 గంటల పాటు కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా వారు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఆ ప్రశ్నలన్నిటి ఆధారాలను బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి 4 సభ్యుల టీమ్ అనేది కూడా
సిట్ దర్యాప్తు బృందం నలుగురు టీమ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ తీసుకోవడానికి అవన్నీ కూడా రికార్డ్ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో అయితే చూడొచ్చు. మొత్తం అయితే సిట్ ముందుకు జనార్దన్ రెడ్డి హాజరవుతున్నారు అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు, హాజరయ్యారు అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా పొలంలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బావి గట్టుకు ఆనుకుని ఆగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం విద్యార్థులందరికీ అనేది మాత్రం క్లియర్గా ఇచ్చారు. ఆ బస్సులో మినిమం కనీసం 45 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు అనేది కూడా 45 మంది విద్యార్థులు ఉన్నారు అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఆ బావి ఏదైతే ఉందో ఆ బావికే ఆనుకుని ఒక పెద్ద చెట్టు ఉండడం వల్ల ఆ చెట్టుకు ఢీకొని ఆ బస్సు అక్కడితోనే ఆగిపోయింది. కాబట్టి విద్యార్థులందరి అదృష్టం బాగుంది, పెను ప్రమాదమే తప్పింది అంటూ కూడా తల్లిదండ్రులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆ చెట్టే లేకపోతే అమాంతం ఆ బావిలో ఆ బస్సు అంతా కూడా పడిపోయేది, ఎంతో ప్రాణ నష్టం కూడా జరిగేది. కాబట్టి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా అటుగా వెళ్తున్న కొందరు పాదచారులు అక్కడికి వచ్చి స్టూడెంట్స్ ఆ పిల్లలందరూ విద్యార్థులందరినీ కూడా బస్సులో నుంచి బయటకు తీయడం కూడా జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే స్టూడెంట్లన్నీ అద్దాలన్నీ పగలగొట్టేసి మరి బయటకు వచ్చారు. ఇంకా కొంతమంది విద్యార్థులను అద్దాలు పగలగొట్టి మరి బయటకు తీశారు. కొంతమంది రోడ్డు మీద వెళ్తున్నవారు అనేది కూడా యువకులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే సిద్దిపేట జిల్లా కోహిడ శివార్లో జరిగింది ఈ ఘటన అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆ బావి ఆ చెట్టు ఏ విధంగా అక్కడ ఢీకుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఒకవేళ అందులో పడింటే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే జరిగేది అనేది మాత్రం చూడడానికి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి అయితే మనకు అక్కడ ఇచ్చారు. ఒక పిక్చర్ రూపంలో కూడా చూడొచ్చు మనం దాన్ని. సో మరొక వార్త మనం చూసినట్లయితే పరీక్ష మొదలైన 7 నిమిషాలకే వాట్సాప్లో 10th పేపర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. తాండూరు స్కూల్లో ఇన్విజిలేటర్ల నిర్వాకం ఇదంతా అంటూ కూడా ఆల్రెడీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన ఇంతవరకు మరవకముందే, అది ఒక కొలిక్కి కూడా రాకముందే, దానిపై ఒక క్లారిటీ అనేది కూడా లేకముందే మళ్ళీ ఇదొక మరి 10th పరీక్ష పేపర్లు లీకేజ్ అవటం అనేది ఇంకా సర్కార్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, సర్కార్ ఏ విధంగా మరి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుంది అనే దానికి నిలువెత్తే నిదర్శనం. ఇంతకంటే ఏం కావాలి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ 10th పేపర్స్ గురించి ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇక తాండూరు స్కూల్లో కూడా ఇన్విజిలేటర్ల నిర్వాహకం మీద అంతా అంటూ ఇచ్చారు. ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు ఇప్పటికే అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 4 ఇప్పటికే సస్పెన్షన్ చేయడం జరిగింది అనేది కూడా తెలుస్తూ ఉంది. సో ఇంకా మిగిలిన పేపర్లన్నీ యథాతథం అంటూ డిఎస్సి కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే ఇప్పటికే ఆ పేపర్ లీకేజీ విషయంలో ఎంతో సీరియస్ అయ్యారు. కలెక్టర్ కూడా సీరియస్ అయ్యారు. 4 సస్పెన్షన్ చేయడం కూడా జరిగింది అనేది మాత్రం మనకి క్లియర్గా అయితే మిగతా పేపర్స్ అన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అక్కడ జరగవు అనేది మాత్రం ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 4th పేజ్లో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే 10th పేపర్ వాట్సాప్లో పేపర్ లీకేజ్ అయింది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. అంటే పరీక్ష మొదలైన 7 minutesకే ఇలా జరగడం అనేది ఇంకా ఆలోచించాలి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే హర్యానాలో వరంగల్ రైతుల ఘోష అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే దళిత బంధు స్కీమ్లో బర్ల కోసం వెళ్ళినటువంటి 45 మంది లబ్ధిదారులు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అక్కడికి వెళ్ళగానే వదిలేసి వదిలేసిన అధికారుల గాయబ్ అంటూ ఇచ్చారు. ఇంకా మనం చూస్తే కమిషన్ల కోసం బంధించిన దళారులు ఇంకా వారం పాటు తిండి లేక సచ్చినమంటూ భాష రాక అరిగోస పడ్డమంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ మనకి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన రైతులు మరి బర్రెల కొనుగోలు కోసం వెళ్ళారు. అక్కడ వాళ్ళని బంధించడం జరిగింది. అక్కడ భాష రాక తిండి లేక చాలా బాధపడ్డామంటూ కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే సర్కార్ స్కూల్లో కరెంట్ షాక్తో విద్యార్థిని మృతి చెందింది అనేది మనకి వెలుగు దినపత్రికలో ఇచ్చారు. ఇక వికారాబాద్ జిల్లా మంచన్పల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది అనేది మనకు అర్థమవుతుంది. బాత్రూంలో అడ్డదిడ్డంగా విద్యుత్ తీగలు ఉంటే కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థిని మృతి చెందింది అంటూ తల్లిదండ్రులు అలాగే బంధువులు అందరూ కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక అవి తగిలి ఆ వైర్లు అక్కడ చిందరవందరగా పడి ఉన్నటువంటి ఆ వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ వైర్లు తగిలి ఆ యొక్క విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా అవి తగిలిని అక్కడికక్కడే కుప్పకూలిన 9 ఏళ్ల చిన్నారి అంటూ ఇచ్చారు. న్యాయం చేయాలంటూ స్థానికులంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. సో ఇంకా విద్యార్థులందరికీ కూడా అక్కడ మరి ఎటువంటి సేఫ్ సైడ్ కూడా లేకుండా కనీసం వాష్రూమ్స్లో కూడా అట్లాంటి కరెంట్ వైర్లు చిందరవందరంగా పడి ఉండడం అనేది
ఎంత దారుణమైన పరిస్థితి అన్నట్లుగా మాత్రం అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మరి న్యాయం చేయాలి అంటూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు ఆ చిన్నారి పట్ల అనేది కూడా తల్లిదండ్రులకు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం చేయాలి ప్రభుత్వం అనేది అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూద్దాం. కూల్ రూఫ్ ఖర్చు మీటర్కు 300 అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి నిన్ననే కేసీఆర్ దీనిని ఆవిష్కరించారు. అయితే దీని ద్వారా కరెంటు కూడా మనకి ఎంతో ఆదా అవుతుంది అనేది కూడా మనకి క్లియర్గా వివరించారు. ఇక 600 గజాలు దాటిన అన్ని నిర్మాణాలకు కూడా ఇది తప్పనిసరిగా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. సో చూద్దాం దీనికి సంబంధించి. ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ ఆవిష్కరణలోకి వస్తుంది అంటూ కేటీఆర్ వివరించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక కూల్ రూఫ్ దీని ఖర్చు కూడా ఎక్కువగా ఉండదు, జస్ట్ మీటర్కి 300 మాత్రమే ఉంటుంది. 600 గజాలు దాటిన అన్ని నిర్మాణాలకు కూడా ఇది ఖచ్చితంగా అమర్చుకోవాల్సి ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. దీని ద్వారా కరెంటుని కూడా ఎంతో ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాము అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే 2 సెకండ్లకు కుక్క కాటు జరుగుతూ ఉంది అంటూ వీధి కుక్కల బారిన పడుతున్నటువంటి వారి సంఖ్య కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అరగంటకు ఒక మరణం ఈ వీధి కుక్కలతోటి అనేది కూడా మనకి ఇక్కడ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ వీటి బెడద చాలా ఎక్కువైంది. పాదచారులకు కావచ్చు, బైక్ పై వెళ్ళే వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా ఈ కుక్కల ద్వారా, ఈ వీధి కుక్కల ద్వారా ఎంతో మరి భయానకమైన పరిస్థితులు నెలకొంటున్నట్టు చిన్న పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఏ తేడా లేకుండా బైక్ పై వెళ్ళే వాళ్ళని లేదు, పాదచారులని వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ. కాబట్టి వీటిని అరికట్టండి అనేది ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రతి 2 సెకండ్లకు ఒక కుక్క కాటు జరుగుతూనే ఉంది. అలాగే అరగంటకు ఒక మరణం కూడా జరుగుతూనే ఉంది దీనివల్ల అనేది అయితే ఇచ్చారు. దేశంలో చూసుకుంటే ఏటా 2 కోట్ల మందిని కరుస్తున్నాయి ఈ కుక్కలు, వీధి కుక్కలు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. అలాగే ఐసీఎంఆర్ రిపోర్ట్లు కూడా ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది అధికారులు అనేది మనం చూడొచ్చు. రేబిస్ సోకి 18,000 మంది 18,000 నుంచి 20,000 మంది వరకు కూడా చనిపోతున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేది తెలుస్తుంది. దేశంలో 1.5 పైన స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా అంచనాలు వేసినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇంకా ఐసీఎంఆర్ దర్యాప్తులో కూడా కొన్ని కొనసాగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఫెర్టిలైజేషన్స్ దత్తత ప్రోత్సహించాలని చెప్పేసి ఐసీఎంఆర్ కూడా కొన్ని సూచనలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. కాబట్టి తగిన చర్యలు తీసుకోండి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, విన్నవిస్తూ ఉన్నారు అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీధి కుక్కలను అరికట్టే విధానాన్ని త్వరపెట్టండి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th పేజ్లో ఇచ్చారు. మొత్తంగా అయితే వీధి కుక్కల బారిన పడి 2 సెకండ్లకు కుక్క కాటు జరుగుతుంది, అలాగే అరగంటకు ఒక మరణం అయితే జరుగుతూ ఉంది అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి ప్రధానంగా అంటే అందరి ఖర్చు భరిస్తా అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే నిధులు మళ్లించారా అనేది క్వశ్చన్ మార్కుగా ఇచ్చారు. సో వాటికి సంబంధించి మనం డీటెయిల్స్ చూడొచ్చు. ఇక వాట్సాప్లో ప్రశ్న పత్రం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు ఒకటి, అది చూడొచ్చు మనం. 10వ తరగతి పరీక్ష బండిల్ మాయమైపోయింది, పరీక్షకు రావాల్సినటువంటి ఆ బండిల్ ఏదైతే ఉందో అది మొత్తానికే మాయమైపోయింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ వెలుగులో కూడా మనకి ఇదే ఇచ్చారు. ఇంకా జిఎస్పిఎస్సి పేపర్స్ లీకేజ్ మరొకముందే ఆ ఘటన మరొకముందు మళ్ళీ ఇలా జరగటం అనేది దురదృష్టకరం, బాధాకరం అని. సో చూద్దాం వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా. ఇంకా మనం ఫస్ట్ చూసినట్లయితే ఇక అందరి ఖర్చు నేనే భరిస్తాను సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక రాహుల్కు బెయిల్ అనేది ఇచ్చారు, కాస్త ఊరట లభించిందని అనుకోవచ్చు రాహుల్కి ఇప్పుడు ప్రస్తుతానికైతే అనేది మనం గమనించవచ్చు. ఇంకా అలాగే చలువ పైకప్పు మస్ట్ అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రూఫ్ గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో దానికి సంబంధించి కూడా ఇచ్చారు. ఇంకా అప్పుడే 600 గజాలకు పైగా స్థలంలో కట్టే భవనాలకు ఆక్యుపెన్సీ పత్రం ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ఇది 600 గజాలు దాటిన ప్రతి నిర్మాణానికి కూడా ఈ యొక్క ప్రూఫ్ ఉండాల్సిందే అంటూ పైకప్పు ఉండాల్సిందే అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూస్తాం. ఫస్ట్ మనం ప్రధాన హెడ్లైన్ చూసినట్లయితే అందరి ఖర్చు నేనే భరిస్తాను అంటూ 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విపక్ష పార్టీల ఖర్చు కూడా నాదే అంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సో చూసినట్లయితే డీటెయిల్గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు అనేది మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. సో ఇంకా చైర్మన్ను చేయాలని ప్రతిపాదన, అలాగే జర్నలిస్ట్ రాజ్దీప్ సుదేశాయ్ కూడా ఈ విషయాలన్నింటిని కూడా వెల్లడించారు అనేది మనకి ఇక్కడ సంచలనంగా సృష్టిస్తున్న వీడియో ఒకటి మనకి రిలీజ్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే దేశంలోని ఆధునిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్కు ఒక మంచి గుర్తింపు అయితే వచ్చింది ఇప్పటి వరకు అనేది కూడా ఇచ్చారు. ప్రధాని మోదీకి ఆశ్చర్యం కలుగుతుంది, కేసీఆర్కు ఇంత
డబ్బు ఎక్కడుంది అంటూ ఆరా తీస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రధాని మోదీ కూడా కంగు తింటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అసలు కేసీఆర్కి ఎంత డబ్బు ఎక్కడిది అంటూ కూడా ఆయన ఆరా తీస్తున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక 30 నుంచి కొత్త సచివాలయానికి పాలన అక్కడి నుంచే కొనసాగుతుంది అనేది కూడా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక ఈ నెల 30 నుంచి అక్కడి నుంచి అన్ని పాలనలు కూడా కొనసాగుతాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇక శాఖలన్నీ కూడా సిద్ధం చేసేశారు. మంత్రులు, సిబ్బంది ఆఫీసులకు మంత్రులు ఎవరైతే ఉన్నారో సిబ్బంది ఎవరైతే వాళ్ళందరికీ కూడా ఆఫీసులన్నీ కూడా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా సీఎం కేసీఆర్ తెలియజేస్తున్నారు. ఇక 30 నుంచి అక్కడి నుంచి కొత్త సచివాలయం నుంచి పాలన అంతా కూడా కొనసాగుతూ ఉంది అంటూ కూడా క్లియర్గా స్పష్టం చేసేసినట్లుగా మనకి తెలుస్తుంది. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే నిధులు మళ్లించారా అనేది క్వశ్చన్ మార్క్ పెట్టారు. దీనికి సంబంధించి అని చూసుకున్నట్లయితే మార్గదర్శి కేసులో రామోజీరావును ప్రశ్నించిన ఏపీ సిఐడి అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో చూద్దాం. ఇక మా సంస్థపై ఇప్పటిదాకా ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలే అంటూ లక్షల మంది డిపాజిట్లు నమ్మకం చెరుగున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా తప్పులకు ఆస్కారమే లేదు, అసలు ఆస్కారమే లేదు అంటూ మార్గదర్శి చైర్మన్ స్పష్టం చేసేశారు. ఇప్పటి వరకు ఉన్న కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మన్ననలు పొందుకున్నాం తప్ప ఎక్కడ కూడా ఒక్క డిపాజిటర్ కూడా ఒక్కరు కూడా నమ్మకాన్ని పోగొట్టుకున్న దాఖలాలు అయితే ఒక్కరి దగ్గర కూడా మాకు లేదు అంటూ కూడా ఆయన చైర్మన్ స్పష్టం చేసేసినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్లో ఈ విచారణ చేశారు. ఎల్లుండి శైలజ వంతు ఉంటుంది. రామోజీ విచారణ దృశ్యాలు కూడా జగన్ మీడియాలో అనుకూల ఛానళ్లకు సోషల్ మీడియాలో ప్రతిపక్షం అవుతాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికే అందరినీ విచారిస్తూ ఉన్నారు. మార్గదర్శి కేసులో రామోజీరావును కూడా ప్రశ్నించారు ఏపీసీఐడి అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో దాంట్లో మాత్రం మార్గదర్శిలో ఇప్పటి వరకు ఏ ఒక్క డిపాజిటర్ నుంచి కూడా చెడ్డ పేరు అయితే వచ్చింది లేదు, ఎవరి నుంచి కూడా అపనమ్మకం అయితే వచ్చింది లేదు. ఖచ్చితంగా అందరికీ నమ్మకంగానే ఉన్నామంటూ కూడా చైర్మన్ కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. ఇంకా వాట్సాప్లో ప్రశ్నపత్రం విషయానికి వచ్చినట్లయితే అండ్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకి అంటే ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు కూడా వెలుగు దినపత్రికలో చూసుకున్నాం. అలాగే సేమ్ యాజ్టీస్గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. పరీక్ష మొదలైన 7 నిమిషాలకే 10th తెలుగు ప్రశ్నపత్రం బయటికి వాట్సాప్లో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది అంటూ తెలుస్తుంది. ఇక సెల్ ఫోన్లో ఫోటో తీసి షేర్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందెప్ప అంటూ కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ఆ పేపర్ ప్రశ్నపత్రం ఏదైతే ఉంటుందో దాన్ని సెల్ ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్ షేర్ చేశారు అనేది అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందెప్ప అనే ఉపాధ్యాయుడు ఈ పని చేశారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే మరో ఉపాధ్యాయుడితో పాటు మీడియా గ్రూప్నకు చేరిన పేపర్ క్షణాల్లో ఇదంతా కూడా వైరల్ అయిపోయింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఒకంత ఆందోళన కూడా నెలకొంటూ ఉంది అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో 2 టీచర్లు సహా 4 సస్పెన్షన్ అంటూ ఇచ్చారు. యథాతథంగా మిగతా పరీక్షలన్నీ జరుగుతాయి. ఆ 2 టీచర్లపై క్రిమినల్ కేసు కూడా పెట్టారు అంటూ కలెక్టర్ కూడా ఇప్పటికే వాళ్ళపై సీరియస్ అయ్యారు అనేది కూడా మనకు ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లోనే ఇచ్చారు. సో ఇప్పుడు కూడా మనకు అదే సేమ్ యాజ్టీస్గానే ఇచ్చారు. సో మరొక వార్త చూసినట్లయితే ఇక రాహుల్కు బెయిల్ అంటూ ఇచ్చారు. పరువు నష్టం కేసులో మంజూరు చేసిన సూరత్ సెషన్స్ కోర్టు కొంత బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా అప్పీలుపై విచారణ ముగిసేదాకా వర్తిస్తుంది ఇది అంటూ కూడా క్లియర్గా ఇచ్చారు. 2 ఏళ్ల శిక్ష తీర్పుపై స్టే కోరిన రాహుల్ అంటూ కూడా మనకి రాహుల్కి సంబంధించి ఇచ్చారు. సో అలాగే 13న విచారణ ఉంటుంది. 13న విచారణ జరుపుతాము అన్న కోర్టు అంటే సూరత్ కోర్టు. ఆ తర్వాత పూర్ణేష్ మోదీకి కూడా నోటీసులు ఇచ్చారు. ఇక 10లోగా స్పందన తెలపాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సోదరి ప్రియాంక పార్టీ నేతలు శ్రేణులతో కలిసి కోర్టుకు హాజరైన అగ్రనేత. ఇంకా ప్రియాంక గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో అలాగే పార్టీ నేతలందరితోటి శ్రేణులతోటి రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. వాళ్ళందరితో అగ్రనేత అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మరొక చూసినట్లయితే న్యాయ వ్యవస్థపై ఒత్తిడికి యత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు అనేది కూడా తెలుస్తుంది. ఇక అవన్నీ అర్థం లేని ఆరోపణలు అంటూ కాంగ్రెస్ చెప్తూ ఉంది. ఇంకా అన్యాయాన్ని ఎక్కడైతే చూపించాలి అంటూ అన్యాయంగా పోరాటం చేస్తుంది బీజేపీ అనుకుంటే అవన్నీ పట్టించుకోదు, అర్థం లేని ఆరోపణలు అంటూ కాంగ్రెస్ నేతల్లో కూడా ఒకంత మరి
కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే మనకి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్న పేపర్లోనే యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చారు. సో మనకి ఇక్కడ కూడా సేమ్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. ఇక అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే చలువ పైకప్పు మస్ట్ అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అప్పుడే 600 గజాలకు పైగా స్థలంలో కట్టే భవనాలకు ఆక్యుపెన్సీ పత్రం ఉంటుంది అంటూ ఇచ్చారు. ప్రస్తుతానికి 600 గజాల లోపు స్థలంలో నిర్మించే భవనాలకు కూల్ రూఫ్ అనేది నిర్మించాల్సి ఉంటుంది అనేది ఇచ్చారు. ఇక దానికి మినహాయింపుగా కూడా ఉంటుంది. దీని ఏర్పాటుకు మీటర్కు ₹300 వరకు ఖర్చు అవుతుంది అంటూ కూడా ఇచ్చారు. కూల్ రూఫ్తో విద్యుత్ బిల్లులు తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అలాగే తొలి విడతలో 300 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేశారు అనేది కూడా మనకి ఆంధ్రజ్యోతిలో క్లియర్గా ఇచ్చారు కూల్ రూఫ్కి సంబంధించి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇక పాత భవనాల్లోనూ అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ ఆవిష్కరణ చేశారు అనే దానికి సంబంధించి నిన్న అది ఆవిష్కరణ జరిగింది కాబట్టి దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక దీంతో రానున్న కాలంలో మాత్రం కరెంట్ ఆదా చేసుకోవచ్చు అనేది అయితే ఒకటి మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మరొక వార్త చూసినట్లయితే కేరళ రైలులో ఘాతుకం జరిగింది అంటూ ఇచ్చారు. తోటి ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. భయంతో రైల్లో నుంచి దూకి 3 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక అలాగే 9 మంది ప్రయాణికులకు కాలిన గాయాలు ఉన్నాయి. ఇక ఉగ్ర కోణం ఉందా లేకపోతే ఇంకా ఏదైనా ఉందా అనేది, అంటే ఇది ఉగ్రవాదులు చేస్తున్నటువంటి ప్రక్రియనా లేకపోతే ఇంకా ఏదైనా జరిగిందా లేకపోతే ఎవరైనా కావాలనే కక్ష కట్టి పాత కక్షల నేపథ్యంలో ఇలా జరిగిందా అనే దానిపై సిట్ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఈ భయానికి ఆ యొక్క ట్రైన్లో నుంచి దూకి 3 మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. కొందరికి గాయాలు అలాగే కొందరికి కాలిన గాయాలు కూడా అయినట్లుగా కూడా మనకి క్లియర్గా ఇచ్చేశారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి చూసినట్లయితే మనకి సాక్షిలో కూడా నిజమే నిధులు మళ్లించాం అంటూ ఒక వార్త అయితే ఇక్కడ మనకి సంచలనంగా ఇచ్చారు. ఇక ఎన్నికల కళ వస్తుంది కమలానికి అనేది మనకి ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. ఇంకా అలాగే 10th పేపర్ అవుట్ అంటూ మనకి ఒక ప్రధాన వార్తగానే ఇచ్చారు. అయితే ఆల్రెడీ మనకి ఇంకా 10th పేపర్ లీకేజ్కి సంబంధించి కూడా ప్రతి పేపర్లో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన 7 minutesకే ఫోటో తీసి దాన్ని వాట్సాప్లో ఆ ఉపాధ్యాయుడు షేర్ చేయడం జరిగింది. అదంతా కూడా వితిన్ సెకండ్లలో వితిన్ మినిట్స్లలోనే అంతా కూడా వైరల్ అవ్వడం జరిగింది. అధికారుల దృష్టికి వెళ్ళటం కూడా జరిగింది. వెంటనే అక్కడ ఎవరైతే ఈ పనికి పూనుకున్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కలెక్టర్ కూడా మిగతా అన్ని ఆదేశాలు జారీ చేశారు. నెక్స్ట్ జరగబోయే ఏ ఎగ్జామ్ కూడా పకడ్బందీగా ఉంటుంది, ఇలాంటివి ఏమీ జరగవు అన్నట్లుగా కూడా మనకి చెప్పడం. సో దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. తెలుగు పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకి వాట్సాప్ ద్వారా బయటకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ప్రతి పేపర్లో కూడా ఎగ్జామ్ స్టార్ట్ అయిన 7 minutesకే తెలుగు 10th పరీక్ష పేపర్ లీకేజ్ అయింది అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చేశారు. సో చూద్దాం మరొక వార్త మనం చూసినట్లయితే నిజమే నిధులు మళ్లించాం అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో చూద్దాం ఇంకా ఏపీసీఏడీ విచారణలో రామోజీ పరోక్షంగా అంగీకరించినట్లుగా తెలుస్తుంది. రామోజీలో పరోక్షంగా అంగీకరించారు, నిజమే నిధులు మళ్లించాం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. కానీ ఆ మార్గదర్శి చైర్మన్ చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పటివరకు ఒక డిపాజిటర్ నుంచి కూడా ఒక్క కస్టమర్ నుంచి కూడా మాకు చెడ్డ పేరు వచ్చింది లేదు, అందరికీ నమ్మకంగానే ఉంది, ఇప్పటివరకు అదే కొనసాగుతూ ఉంది అనేది మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో చూసినట్లయితే ఇంకా ఆర్థిక ప్రణాళికలు అంటూ దబాయించినట్లుగా కూడా తెలిసింది. విచారణ తప్పించుకునేందుకు అనారోగ్యం అంటూ డ్రామా కూడా ఆడుతున్నారు. రామోజీ ఆరోగ్యం బాగానే ఉందన్న సొంత డాక్టర్. ఇంకా చూస్తే ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగాలేనట్టుగా డ్రామాలు ఆడుతున్నారు అంటూ మరికొంతమంది చెప్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. కానీ మొత్తంగా అయితే నిధులు మళ్లించారు అనేది అయితే పరోక్షంగా ఒప్పుకున్నారు అనేది కూడా అంగీకరించారు రామోజీ అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఇంకా పూర్తి డీటెయిల్స్ మాత్రం 10th పేజీలో మనం చూడొచ్చు. సో మరొక వార్త చూస్తే ఎన్నికల కమలం అంటూ ఇచ్చారు. ఎన్నికల కార్యాచరణ ప్రణాళికకు బీజేపీ తుది రూపు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో నవంబర్ వరకు వరుస కార్యక్రమాలకు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. నవంబర్ వరకు వరుస కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూల్ అంతా కూడా వరుసగా మరి ఇప్పటికే సిద్ధం చేసేసినట్లుగా తెలుస్తుంది. 6న పోలింగ్ బూత్ కమిటీల వర్చువల్గా మోదీ భేటీ కానున్నారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే 8న రాష్ట్రానికి రాక అంటే ఆల్రెడీ ప్రధాని 8న వస్తున్నారు. పెరేడ్ గ్రౌండ్లో కూడా ఆయన
కొన్ని ప్రసంగాలు చేయనున్నారు అని తెలుస్తుంది. ఇంకా అలాగే కొన్ని ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే కొన్ని శంకుస్థాపన కూడా చేశారు. సికింద్రాబాద్లో ట్రైన్లు కూడా ఆయన ప్రారంభిస్తారు, శంకుస్థాపన చేస్తారు అక్కడ అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో వీటన్నిటికి సంబంధించి ప్రతి పేపర్లో కూడా మనకి యాజిటీస్గానే ఈరోజు ఇచ్చారు. సాక్షిలో కావచ్చు, వెలుగులో కావచ్చు, ఆంధ్రజ్యోతిలో ప్రతి పేపర్లో కూడా అన్ని వార్తలు కూడా ఈరోజు సేమ్ ఇచ్చారు మనకి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమంలో విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.